హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మామిడి పండుతో రవ్వుంట్లు. ఇలా ఒక మామిడి పండు తీసుకొని బాగా వాష్ చేసి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇలా పీసులు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. ఇలా ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ద్రాక్ష ఫ్రై అయిపోయింది, ఒక కప్లోకి ఎత్తుకున్నాం. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే పచ్చి కొబ్బరి వేసుకున్నాం, అదే 1 కప్పు రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 7-8 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక మామిడి పండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా బాగా కలిసిపోయే వరకు బాగా మిక్స్ చేసుకొని 1 కప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడి పండులతో ఇప్పుడు మామిడి పండు సీజన్ కాబట్టి ఇలా ఒకసారి మామిడి పండులతో రవ్వుంట్లు చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. ఇలా బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు సైడ్కి పెట్టాలి, కొంచెం చల్లారే వరకు. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఉండి కట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా రవ్వుంట్లు తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. A few moments later.